భారత్ నిర్మాణ్ ప్రోగ్రామ్ సందర్భంలో ఏపీడీసీఎల్ తరఫున ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసాం సార్. ఈ స్టాల్ ముఖ్య ఉద్దేశం ఇందిరమ్మ సర్వీసెస్ అలాగే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ మీద మాకు డెమాన్స్ట్రేట్ చేయమన్నారు. అది మా ఉద్దేశంతో ఈ స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఈ ఇందిరమ్మ అనే సర్వీస్ ప్రోగ్రాము పూర్ పిల్లర్స్ బీపీఎల్కి అంటే దారిద్ర్య రేఖ దిగువకు ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి ఒక సర్వీస్ కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చిన ఫండ్స్ని ఉపయోగించుకుని ఈ ఇందిరమ్మ పథకంలో బీపీఎల్ సర్వీస్ వాళ్ళందరికీ కూడా 125 రూపాయలకి విద్యుత్ని మేము అందించడం జరుగుతుందండి. ఆ విద్యుత్ అందించే భాగంలో ఒక మీటరు, ఒక బోర్డు, ఒక బల్బు, సర్వీస్ వైరు వారికి ఏ విధమైన డబ్బు ఖర్చు లేకుండా 125 రూపాయల నామినల్ ఫీజు చెల్లించుకుని వారికి విద్యుత్ సౌకర్యం కల్పించబడుతుంది. అలాగే ఈ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రాంలో మారుమూల గ్రామాలు ఉన్నటువంటి ఐటీడీఏ ఏరియాలో కానీ లేకపోతే ఏదైనా దళితవాడాస్ కానీ వెకరేషన్ కాలనీస్ కానీ ఈ కాలనీ ఎలక్ట్రిఫికేషన్ కూడా ఎన్ని పోల్స్ పెట్టినప్పటికీ కూడా వారికి ఆ విద్యుత్ సౌకర్యం కల్పించే ఉద్దేశంతో వారికి లైను 11 kV లైను, అలాగే 6.3 kV లైను, అలాగే ఎల్టీ లైన్ అంటే గృహ విద్యుత్తుకు సంబంధించిన లైన్ కూడా వేసి వారికి కూడా విద్యుత్ సౌకర్యం కల్పించినది. ఈ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వాటి యొక్క లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా ఈ గ్రామీణ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి లో వోల్టేజ్ పాకెట్స్ని గుర్తించి వారికి సబ్స్టేషన్స్ కూడా నిర్మించడం జరిగిందండి. రామవరం, మారేడుమిల్లి, గంగవరం మండలాల్లో 33/11 kV 33/11 kV సబ్స్టేషన్స్ని నిర్మించడం జరిగింది. ఆ నిర్మించడానికి దాదాపుగా 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారికి విద్యుత్ సౌకర్యాన్ని లో వోల్టేజ్ని పోగొట్టి వారికి మెరుగైన విద్యుత్ని అందించడానికి మేము ఈ ఆర్జీజీవై స్కీమ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్జీజీవై రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుత్ యోజన పథకంలో సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చిన ఫండ్స్ని ఉపయోగించి ఈ ఎలక్ట్రిఫికేషన్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ ఇందిరమ్మ పథకంలో 1,75,824 సర్వీసుని ఇందిరమ్మ పథకంలో 125 రూపాయల విద్యుత్ పథకంలో ఇవ్వడం జరిగింది సార్. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయానికి రైతు సోదరులు కూడా ఆరుతడి పంటలకి ఏ విధమైన ప్రాసెస్ మనం చేయాలి, ఏ విధమైన మన ఈ విద్యుత్ని ఆదా చేస్తూ మన పంటలను కాపాడుకోవడానికి అవసరమైన సమాచారాన్ని అంతా కూడా ఒక పాంప్లెట్ రూపంలో పొందుపరిచి వారికి కూడా అందించడం జరుగుతుంది సార్. వారికి డిఎస్ఎం మెథడ్స్ అంటే ఐఎస్ఐ పంప్ సెట్లను వాడడం, అలాగే హెచ్డిపి పైపులను వాడడం, అట్ ది సేమ్ టైం డ్రిప్ ఇరిగేషన్కి ఎందుకంటే వాటర్ కెనాల్లో అంటే ఇప్పుడు 7 గంటల వ్యవసాయ విద్యుత్ ఇవ్వడం కారణంగా కాలువల ద్వారా కంటిన్యూ అయితే అది భూమిలో ఇంకిపోయి మన పంటకి మన మొక్కలకి సరిగ్గా వెళ్ళదు. కాబట్టి దానికి సంబంధించిన డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో కానీ లేకుంటే ఈ ఆరుతడి పంటలకి ఏ విధంగా ఉపయోగించుకునే దాని మీద ఒక పాంప్లెట్ రూపంలో వారికి తెలియజేయడం జరిగింది సార్. విషయాన్ని కూడా అది స్టాల్ రూపంలో ప్రజలకి అలాగే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వారికి కూడా తెలియజేయడం కోసం విద్యుత్ ప్రమాదాలు నివారణ సూచనలు చిన్న చిన్న టిప్స్ అంటే మన మెలకువల్లో చూసినట్టయితే పెద్ద పెద్ద ప్రమాదాలను తప్పించుకునే అవకాశం ఉంది, హ్యూమన్ లైఫ్ని కాపాడే అవకాశం ఉంది అనేది ఇది యాక్చువల్గా అవేర్నెస్ ప్రోగ్రాము పౌర సమాచార కేంద్రం కాబట్టి విద్యార్థులు విద్యావంతులు డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన వస్తారు కాబట్టి వారికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ విద్యుత్ ప్రమాదాల నివారణ అనే దాని మీద ఒక బ్రహ్మాండమైన వోచర్ని సూక్ష్మ పద్ధతిలో సవివరంగా మనం వారికి తెలియజేయడం జరిగిందండి. ఈ ప్రమాదాలను ఏ విధంగా నివారించవచ్చు అనే దాని మీద వారికి ఎడ్యుకేట్ చేస్తున్నామండి. ఈ విద్యార్థులు వాళ్ళ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఈ సూచనలందరినీ పాటించే విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అది తెలియజేసుకుంటున్నాం సార్.